నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? లేదు సార్. కనిపిస్తుందా? ఎస్. కనపడుతుంది సార్. ఉమ్. చూడండి, రిపోర్టింగ్ స్ట్రక్చర్. రిపోర్టింగ్ స్ట్రక్చర్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ. సో మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీ కన్సల్టింగ్ కంపెనీ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. ఓకే, రిపోర్టింగ్ స్ట్రక్చర్ అంటే మీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది. రిపోర్టింగ్ స్ట్రక్చర్ అంటే ఏ లెవెల్లో ఎవరు వర్క్ చేస్తారు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎవరు ఉన్నారు? సిఇఓ. ఐటీ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో మీకు అర్థమవుతుంది, లాస్ట్లో అర్థమవుతుంది. చూడండి, సిఇఓ. సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు. సిఇఓ. సిఇఓ అంటారు. తర్వాత ఎవరు ఉంటారు ఆయన కింద? సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. తర్వాత విపి. విపి అంటే ఎవరు? వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. తర్వాత డెలివరీ హెడ్. డెలివరీ హెడ్ ఈ హ్యాండిల్ 3 to 4 ప్రాజెక్ట్స్. డెలివరీ హెడ్. డెలివరీ హెడ్ ఈ హ్యాండిల్ 3 to 4 ప్రాజెక్ట్స్. డెలివరీ హెడ్ 3 to 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. డెలివరీ హెడ్ 3 to 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు ఈయన. తర్వాత లెవెల్లో ఎవరుంటారు? ఎస్ఆర్ మేనేజర్. ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ఈ హ్యాండిల్ 2 ప్రాజెక్ట్స్. జస్ట్ వినండి అంతే, మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. చూడండి, 2 to 4 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తారు. ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో టీఎల్స్ ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్స్ అండర్లో టీఎల్స్ ఉంటారు, టీమ్ లీడర్స్ ఉంటారు. సో వీళ్ళ టీమ్ లీడర్స్ అంటే ఎవరు? ఎఫ్ఐ అంతా ఒక టీమ్ లీడర్, ఎస్డికి ఒక టీమ్ లీడర్, పీపీకి ఒక టీమ్ లీడర్స్, ఎంఎంకి ఒక టీమ్ లీడర్, ఇలా ఉంటారు. మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టీమ్ లీడర్కి ఎలిజిబుల్. పై వాటికి ఇంకా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ కావాలి. సో మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ టీఎల్ జాబ్కి ఎలిజిబుల్, టీమ్ లీడర్ జాబ్కి ఎలిజిబుల్. మోర్ దాన్ 7 years ఉన్నవాళ్ళు. టీఎల్ టీఎల్ అంటర్లో ఎవరు ఉంటారు? ఎస్ఆర్ మేనేజర్. ఎస్ఆర్ మేనేజర్స్ ఉంటారు, సీనియర్ మేనేజర్స్ ఉంటారు. సీనియర్ మేనేజర్స్ అంటారు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎస్ఆర్ మేనేజర్ పోస్ట్కి ఎలిజిబుల్. 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దేనికి ఎలిజిబుల్? ఎస్ఆర్ కన్సల్టెంట్కి ఎలిజిబుల్, 5 to 6 years ఉన్నవాళ్ళు. తర్వాత కన్సల్టెంట్. కన్సల్టెంట్ అంటే ఎవరు? మామూలుగా యాక్చువల్లీ మీరు సీనియర్ కన్సల్టెంట్ కూడా వెళ్ళొచ్చు, బట్ ట్రై చేయకండి, మ్యాక్సిమం వద్దు. కన్సల్టెంట్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు మీరు. మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కేదార్నాథ్. ఫస్ట్ 19 lakhs ప్యాకేజ్ వచ్చింది, మంచి మంచి పొజిషనే వచ్చింది. తర్వాత 4 months 5 monthsలో చేంజ్ అయిపోయాడు, 24 lakhsకి వెళ్ళిపోయాడు. మళ్ళీ 28 lakhs అంట విత్ ఇన్ 1 yearలోనే. మరి ఆయన ఇంటర్వ్యూస్ ఎట్లా అటెండ్ అవుతాడు, అంత ప్యాకేజెస్ ఎలా కొడతాడో ఆ లాజిక్ ఏంటో నాకు తెలియదు. నాకు 2 days బ్యాక్ కాల్ చేశారు. కేదార్నాథ్ ఆయన పేరు, కేదార్ అంటారు. మహారాష్ట్ర, ఆయన హైదరాబాద్లో ఉంటారు. సో వస్తుంది, ట్రై చేస్తే వస్తుంది అనమాట. కన్సల్టెంట్. కన్సల్టెంట్ ఎంత ఉంటుంది ఎక్స్పీరియన్స్? కన్సల్టెంట్కి ఎంత ఉంటుంది? 2 years నుండి 5 years ఎక్స్పీరియన్స్. కన్సల్టెంట్ అనేవాళ్ళు 2 years నుంచి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కన్సల్టెంట్ రోల్కి ఎలిజిబుల్. ఈయన ఎవరికి రిపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఎస్ఆర్ కన్సల్టెంట్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? టీమ్ లీడర్కి రిపోర్ట్ చేస్తారు. ఎస్ఆర్ కన్సల్టెంట్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? టీఎల్కి రిపోర్ట్ చేస్తారు. 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఎవరు ఉంటారు? కన్సల్టెంట్ ఉంటారు. కన్సల్టెంట్ అంటే మినిమం 5 years, 2 years కూడా వర్క్ అవ్వదండి, 3 పెట్టుకుందాం. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కన్సల్టెంట్ జాబ్కి ఎలిజిబుల్. కన్సల్టెంట్ జాబ్కి ఎలిజిబుల్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే కన్సల్టెంట్. దానిపైన ఎస్ఆర్ కన్సల్టెంట్ ఉంటారు. ఎస్ఆర్ కన్సల్టెంట్ పైన టీఎల్స్ ఉంటారు. టీఎల్ పైన ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ పైన వీళ్ళు ఉంటారు, ఎస్ఆర్ మేనేజర్, ప్రోగ్రామింగ్ మేనేజర్, తర్వాత డెలివరీ హెడ్ ఉంటారు, ఇట్లుంటారు. సో మనం తీసుకునే ట్రైనింగ్ని బట్టి మీరు ఈ 4 జాబ్స్కి ఎలిజిబుల్. సారీ, ఈ 3 levelsకి ఎలిజిబుల్. మన ట్రైనింగ్ అనేది ఈ 3 levelsకి ఎలిజిబుల్. వీటికే వెళ్ళాలి మ్యాక్సిమం. ఈ 3 levelsకి ఎలిజిబుల్. ప్యాకేజెస్ ఎంత ఉండొచ్చు ఈ 3 levelsకి మ్యాక్సిమం? అంటే ఒక
మినిమం ఒక 8 lakhs అనుకుందాం. 8 to అప్రాక్సిమేట్లీ 25 అనుకుందాం. 25 వరకు ఉండొచ్చు. మీ టాలెంట్ని బట్టి, మీకున్న నాలెడ్జ్ని బట్టి మీరు 8 lakhs ప్యాకేజ్ కొట్టచ్చు, 10 కొట్టచ్చు, 15 కొట్టచ్చు, 20, 25. మన దగ్గర హైయెస్ట్ 24 lakhs కొట్టారు. హైయెస్ట్ ఎంత కొట్టారు? 24 lakhs కొట్టారు మన దగ్గర. 24 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. కేదార్నాథ్ 28 lakhs అంట ఆయన ప్యాకేజ్. అంటే మనకి ఇంకా ఆఫర్ లెటర్ అని తీసుకోలేదు నేను, ఇంతకుముందు మన దగ్గర ఉన్నాయి. ఎనీవే చూసారా, మీరు ఈ 3 జాబ్స్కి 3 లెవెల్స్కి ఎలిజిబుల్. ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 5 to 6 years ఎక్స్పీరియన్స్ చూపించాలి. కన్సల్టెంట్ అంటే 3 to 5 years చూపించాలి. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, అసోసియేట్ అంటే జూనియర్, ఫ్రెషర్ కానీ లేదంటే 2 years ఎక్స్పీరియన్స్ కానీ సరిపోతుంది. సో ఈ 3 లెవెల్స్కి మీరు ఎలిజిబుల్ మన ట్రైనింగ్ ద్వారా. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్ ఆల్ ఆర్ డూయింగ్ ది సేమ్ వర్క్. వీళ్ళందరూ కూడా ఒకటే వర్క్ చేస్తారు. ఈ 3 లెవెల్స్ వాళ్ళు, ఈ 3 లెవెల్స్ వాళ్ళు ఒకటే వర్క్ చేస్తారు. ఇది ఐటీ కంపెనీలో ఉన్నటువంటి రిపోర్టింగ్ స్ట్రక్చర్. సిఇఓ, సిఐఓ, విపి, డెలివరీ హెడ్, ఎస్ఆర్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ లీడర్. టీమ్ లీడర్ అంటే ఎఫ్ఐ టీమ్ లీడర్, ఎస్డి టీమ్ లీడర్, పిపి టీమ్ లీడర్, ఎంఎం టీమ్ లీడర్. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క టీమ్ లీడర్. ఓకేనా? తర్వాత ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్. ఈ 3 జాబ్స్కి మీరు ఎలిజిబుల్. మన ట్రైనింగ్ బేస్గా చేసుకుని వీటికి వెళ్ళొచ్చు. క్లియర్ కదా? సో ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 5 to 6 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. కన్సల్టెంట్ అంటే 3 years, 3 to 5. అసోసియేట్ ఆర్ జూనియర్ అంటే 0 to 2 years ఎక్స్పీరియన్స్ అనేది సరిపోతుంది. ఈ 3 జాబ్స్కి 3 రోల్స్కి మీరు ఎలిజిబుల్. క్లియరా? అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అర్థమైందా? ఏంటి మాట్లాడరు? ఎస్ సార్. రిమైనింగ్ మిగతా వాళ్ళకి అర్థమైందా? విజయలక్ష్మి గారు అర్థమైందా? Yes, మంజు గారు, మనోజ్ yes, sir. గారు అర్థమైందా? Yes, sir. ఈ జాబ్స్కి మీరు ఎలిజిబుల్. తర్వాత క్లయింట్ వైపు ఎలా ఉంటుంది? క్లయింట్ ఇప్పుడు బ్యాచ్లో మీ ఐటీ కంపెనీలో ఎవరు క్యాడర్స్ అనేవి ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ ఉంది. మరి ఈ క్లయింట్ వైపు ఎలా ఉంటుంది? క్లయింట్ కంపెనీలో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. ఇది మీ క్లయింట్ అనుకుందాం. మీరు ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మీ క్లయింట్ అనుకుందాం. క్లయింట్ వైపు ఎలా ఉంటుంది రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది? సిఇఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దాని తర్వాత సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, విపి, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో ఎవరు ఉంటారు? కోర్ టీమ్ మేనేజర్ మార్కెటింగ్, కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్. ఇది మనకు సంబంధించింది. కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్. మార్కెటింగ్ అంటే మనకు సంబంధం లేదు, బట్ ఎనీవే కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ ఉంటారు. వీళ్ళ అండర్లో ఉంటారు సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. కోర్ టీమ్ మన ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ డిజిగ్నేషన్స్ ఇవి. మీరు ఏదన్నా వర్క్ ఉన్నా ఏదన్నా వీళ్ళనే కాంటాక్ట్ చేయాలి. అంతేకాని క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోయి సిఇఓ దగ్గరికి వెళ్తారా? లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీరు? సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మీకు ఏ వర్క్, ఎస్ఏపి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. సూపర్ యూజర్ అనేది టాప్ లెవెల్, పవర్ యూజర్ కొంచెం తక్కువ, ఎండ్ యూజర్ అంటే కొంచెం స్టార్టింగ్ పొజిషన్. ఇట్లా ఉంటాయి అన్నమాట. వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. కోర్ మేనేజర్ అంటే మీనింగ్ ఏంటి? సేల్స్ మేనేజర్, ఇప్పుడు మామూలుగా మనం మేనేజర్ అంటాం కదా, సేల్స్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్ ఉంటారు. లేదంటే కోర్ మేనేజర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే. వీళ్ళు మన రెస్పాన్సిబిలిటీ ఎవరు? కంప్లీట్గా వీళ్ళు. క్లయింట్ వైపు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ని కానీ సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్ వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఎస్ఆర్ కన్సల్టెంట్ లేదంటే కన్సల్టెంట్, ఎస్ఆర్ కన్సల్టెంట్ అండ్ కన్సల్టెంట్, associate or junior consultant want to any type of information from the client side who need to contact super user, power user, end user. వీళ్ళని మనం కాంటాక్ట్ చేయాలి. లేదంటే కోర్ టీమ్ మేనేజర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు, అంటే ఫైనాన్స్ మేనేజర్ అనమాట. సో కన్సల్టెంట్, అసోసియేట్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్ వాంట్ టు ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వీ వాంట్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్
ఫ్రమ్ ది క్లయింట్ సైడ్ వీ కెన్ కాంటాక్ట్ టు సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. క్లియర్? అర్థమైందా? అర్థమైందా లేదా? ఎస్ సార్. అది కొంతమంది ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్తారు. మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తారంటే ఏం చెప్తారు? మీరు ఎండ్ యూజర్, మీరు పవర్ యూజర్గా మీరు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సూపర్ యూజర్ని కాంటాక్ట్ చేస్తామని చెప్పాలి. సూపర్ యూజర్గా ఎక్స్పీరియన్స్ ఉంటే కోర్ టీమ్ మేనేజర్కి రిపోర్ట్ చేస్తామని చెప్పాలి. ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నారు మీరు, మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? పవర్ యూజర్కి. లేదంటే వీళ్ళు ముగ్గురు కూడా కోర్ టీమ్ మేనేజర్కే రిపోర్ట్ చేస్తారు. కోర్ టీమ్ ఫైనాన్స్ మేనేజర్, కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, ఈయనకి రిపోర్ట్ చేస్తారు. మీరు ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్తే ఈయనకి రిపోర్ట్ చేస్తారు. If you want to any type of information from the client side, you need to contact super user, power user, end user. వీళ్ళని కాంటాక్ట్ చేయాలి. క్లియర్ కదా? అది అర్థమైందా? ఉమ్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలి. ఏం చేస్తారు వీళ్ళు? ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయాలి. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేయాలి. ఏం చేస్తారు? వీళ్ళు యాక్సెంచర్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, డెలైట్ వాళ్ళని రమ్మంటారు, విప్రో వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, హెచ్సిఎల్, టీసీఎస్, వీళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తారు. వీళ్ళలో ఫైనల్గా ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాడు ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాడు. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాడు ఈ ఐటీ కంపెనీస్ వాళ్ళని కాంటాక్ట్ చేసి వీటిలో ఏదో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ విత్ క్లయింట్ వెన్ యాక్సెప్ట్ ది పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? బిడ్డింగ్. వేలం పాట అంటారు కదా తెలుగులో చెప్పాలంటే. సో యాక్సెంచర్, విప్రో, డెలైట్, సిసిఎస్ వీళ్ళని ఇన్వైట్ చేశాడు. ఎవడు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు. ఓకేనా? సో క్లయింట్ కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఏఎంఆర్ అనేది ఒక క్లయింట్ అనుకుందాం. సో క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్. సో ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు బిడ్డింగ్ ద్వారా ఏదో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్, on the bidding process, sorry, on the bidding process here major core team will be involved. ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? కోర్ టీమ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారంట. క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ సైడ్. ఇప్పుడు యాక్చువల్గా ఏ కంపెనీకి ఇవ్వాలనేది ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? కోర్ టీమ్ మేనేజర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అలాగే మనకి ఇక్కడ కూడా టీమ్ లీడర్స్ ఉంటారు. మనకి ఇక్కడ కూడా టీమ్ లీడర్ లెవెల్లో ఉంటారు, వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఏ కంపెనీకి ఇవ్వాలి అంటే మన వైపు నుండి టీమ్ లీడర్స్ లేదంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు. కన్సల్టింగ్ కంపెనీ వైపు కోర్ టీమ్ మేనేజర్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళలో ఎవరికి ఇవ్వాలి అనేది డిస్కస్ చేసుకుంటారు. కన్సల్టింగ్ కంపెనీ వైపు కూడా కోర్ టీమ్ మేనేజర్, ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు. మన ఐటీ కంపెనీ వైపు ఎవరు ఉంటారు? మాక్సిమం మేనేజర్ లెవెల్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు టీమ్ లీడర్ లెవెల్లో ఉంటారు. సో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ప్రాజెక్ట్లో. క్లియర్ కదా? ఓకేనా? ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్ హియర్ మేజర్ కోర్ టీమ్ మెంబర్ విల్ బి ఇన్వాల్వ్డ్, క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్. ఫ్రమ్ ది కన్సల్టింగ్ కంపెనీ సైడ్ ఎస్ఆర్ మేనేజర్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్. సో కన్సల్టింగ్ కంపెనీ వైపు ఎస్ఆర్ మేనేజర్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్. కన్సల్టింగ్ కంపెనీ అంటే మన కంపెనీ. ఇక్కడ ఐటీ కంపెనీలో ఎవడు ఇన్వాల్వ్ అవుతాడు? వీళ్ళు. టీమ్ లీడర్, యాక్చువల్గా టీమ్ లీడరే ఎక్కువ అండి, బట్ సీనియర్ మేనేజర్స్ అని చెప్తున్నారు, బట్ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. మ్యాక్సిమం ఏంటంటే టీమ్ లీడర్ లేదంటే ఎస్ఆర్ మేనేజర్స్ అనేవాళ్ళు ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారు. లేదంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అది మేనేజ్మెంట్ డిసిషన్, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఓకేనా? సార్. సో అలాగే క్లయింట్ సైడ్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? క్లయింట్ సైడ్ అంటే ఎవరు? క్లయింట్ సైడ్ టీమ్ మెంబర్స్ విల్ బి ఇన్వాల్వ్డ్. క్లయింట్ సైడ్ అంటే మనకి ఫైనాన్స్ మేనేజర్స్ ఉన్నారు కదా, ఇంక వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఫైనాన్స్ యాక్చువల్గా ఏంటంటే ఒకటండి, మీరు ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో టాప్ మేనేజ్మెంట్ లెవెల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారని చెప్పాను. అంటే మిమ్మల్ని అడగరు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను.
టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అది క్లియర్గా చెప్పాలంటే వీటిలో స్టేజెస్ ఏమున్నాయి, ఇవన్నీ స్టేజెస్. మనం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ఇప్పుడు ఎవరికైనా ప్రాజెక్ట్ వచ్చింది, ఫస్ట్ ప్లానింగ్ చేసుకుంటారు. తర్వాత ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, తర్వాత ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్, ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏ టీమ్, రిక్రూటింగ్ ద టీమ్. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. రిక్రూటింగ్ ద టీమ్ ఇవంతా కూడా జరుగుతుంది. ఓకే. క్లయింట్ అవైలబిలిటీ, సాఫ్ట్వేర్ చెక్ అవైలబిలిటీ, సాఫ్ట్వేర్స్ అండ్ లైసెన్సెస్ అండ్ సాఫ్ట్వేర్ అనే చెక్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి సార్. ఫస్ట్ చూడండి, ప్రాజెక్ట్ అసైన్మెంట్ అండ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ కదా. ఫస్ట్ ఏబిసిడి ఉంది కదా, ఇవన్నీ ఆర్డర్లో ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఆర్డర్లో ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఆర్డర్లో ఉన్నాయి కదా, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ఇదంతా కూడా ప్రాసెస్, టోటల్గా జరిగే ప్రాసెస్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీన్స్ క్లయింట్ ఈజ్ యాక్సెప్టెడ్ అవర్ బిడ్డింగ్. మనకి వాళ్ళకి ఓకే అయిందనుకోండి, కోర్ టీమ్ మేనేజర్స్ మేక్ ఇట్ ఏ వన్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్. కోర్ టీమ్ మెంబర్స్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ని తయారు చేస్తారు. ఓన్లీ కోర్ టీమ్ మెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఆన్ ది అగ్రిమెంట్ వర్క్. అగ్రిమెంట్లో వీళ్ళే ఇన్వాల్వ్ అవుతారు. కోర్ టీమ్ మెంబర్స్ మీన్స్ టీమ్ లీడర్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్, వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత ఏం చేస్తారు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు టు ది ప్రాజెక్ట్ అగ్రిమెంట్, టోటల్ క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్. ఇక్కడ ఏముంటాయి టోటల్, ఇందులో ఏముంటాయి, అగ్రిమెంట్లో ఏముంటాయి టోటల్గా? క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు కదా, అవన్నీ ఉంటాయి. స్టార్టింగ్ ఏ రోజు స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్, ఏ రోజు స్టార్ట్ అవుతుంది, ఏ రోజు ఎండ్ అవుతుంది, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీన్స్ క్లయింట్ యాక్సెప్టెడ్ అవర్ బిడ్డింగ్, కోర్ టీమ్ మేనేజర్స్ మేక్ ఇట్ ఏ వన్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్. ఓన్లీ కోర్ టీమ్ మెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఆన్ ది అగ్రిమెంట్ స్టేజ్. మనకి వాళ్ళకి మనకి వాళ్ళకి ఓకే అయిపోయింది. సో ఏం చేస్తారు, అగ్రిమెంట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. కోర్ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, టీమ్ లీడర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ప్రాజెక్ట్ తర్వాత ఏం చేస్తారు, టోటల్గా ప్రాజెక్ట్ సంబంధించిన అగ్రిమెంట్ అనేది ఏముంటుంది అందులో? క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, తర్వాత విల్ బి యాడెడ్ టైమ్స్, క్లయింట్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ యాడ్ చేస్తారు. ఎస్ఎల్ఏ ఉంటుంది, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ప్రాజెక్ట్ ఏ రోజు స్టార్ట్ అవుతుంది, ఏ రోజు ఎండింగ్ అవుతుంది, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అగ్రిమెంట్లో ఉంటుంది. ఇప్పుడు టీసీఎస్లో మీరు వర్క్ చేస్తున్నారు, మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. క్లయింట్ అంటే ఏదైనా అవ్వచ్చు, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అవ్వచ్చు, వైజాగ్ స్టీల్ అవ్వచ్చు, లేకపోతే రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ క్లయింట్కి మీరు వర్క్ చేస్తారు. క్లయింట్ అనేవాడు సుపీరియర్. క్లయింట్ అనేవాడిని ఏమంటారు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు క్లయింట్ని. సో ఇది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అనేది ఫస్ట్ స్టెప్. తర్వాత ఏముంది, ఇది కంప్లీటెడ్. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ కదా, ఇది కూడా ఓకే. ఇది ప్రాజెక్ట్ తర్వాత చూడండి, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఏమేమి సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉన్నాయి? నాకు సాఫ్ట్వేర్ కావాలి కదా, సాఫ్ట్వేర్ లేకుండా ఏమైనా చేయగలమా? అగ్రిమెంట్ అసైన్మెంట్ ప్లానింగ్ అర్థమైపోయింది. తర్వాత ప్రాజెక్ట్ అగ్రిమెంట్ చేసేసాము. ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? మన దగ్గర ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి? ఎంఎస్ ఆఫీస్ ఉందా, ఎక్సెల్ ఉందా, ఇంకా ఎస్ఏపి సాఫ్ట్వేర్కి లైసెన్స్ ఉందా, జూమ్ మీటింగ్ కావాలి, జూమ్ మీటింగ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ కావాలి. వీటన్నిటికీ కూడా మనం ఏం చేస్తామంటే అగ్రిమెంట్ తీసుకుంటాం. ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్ ఇవన్నీ ఉన్నాయా లేవా? ఐఎమ్ సారీ, అగ్రిమెంట్ తీసుకోవడం కాదు, ఇవన్నీ ఏమేమి సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉంది, ఎస్ఏపి లైసెన్స్ ఉందా లేదా, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంకా ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి, టికెటింగ్ టూల్స్ ఏం కావాలి. తర్వాత ఇంకేం చెప్పాను, లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, ఏ సాఫ్ట్వేర్ వాడతాం మనం అక్కడ? టెస్టింగ్ టూల్స్ ఏ సాఫ్ట్వేర్ కావాలి, ఓన్ సాఫ్ట్వేర్ ఉందా, లేకపోతే హెచ్పి క్యూటీసీ, క్యూటీసీఏఎల్ అని చెప్పాను, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటాం. ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్ అన్నమాట. తర్వాత ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్. ప్రాజెక్ట్ ప్లానింగ్ ది టీమ్ అంటే ఏంది? బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ అవర్ కోర్ టీమ్
అండ్ క్లయింట్ సైడ్ అండ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ. క్లయింట్ యొక్క బిజినెస్ స్ట్రాటజీని బేస్గా చేసుకుని అవర్ కోర్ టీమ్, మన కోర్ టీమ్ అంటే ఏంటి, మన కంపెనీ సైడ్ నుంచి, అండ్ క్లయింట్ సైడ్ కోర్ టీమ్ విల్ డూ ది విల్ డూ ది అదేంటది చూడండి, విల్ డూ ది డిక్లరేడ్ హౌ మెనీ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ హౌ మెనీ సబ్ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్ డిసైడెడ్. ఐఎమ్ సో సారీ. చూడండి, సో బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని, బేస్డ్ ఆన్ ది క్లయింట్ స్ట్రాటజీని బేస్ గా చేసుకుని కోర్ టీమ్ విల్ బి డిసైడెడ్ హౌ మెనీ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ హౌ మెనీ సబ్ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్. సో ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఏం చేస్తాము, based on the business strategy, client business strategy, our core team and client side core team will be decided డిసైడ్ అవుతారు. హౌ మెనీ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్, మీకు ఎన్ని మాడ్యూల్స్ కావాలి, హౌ మెనీ సబ్ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్, సబ్ మాడ్యూల్స్ ఎన్ని కావాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐ అనుకోండి, ఎఫ్ఐలో ఏమేమి, ఇప్పుడు ఎఫ్ఐ కావాలి, ఎంఎం కావాలి, ఎస్డి కావాలి, పిపి కావాలి, ఇవన్నీ కావాలి. సో ఎఫ్ఐలో సబ్ మాడ్యూల్ ఏం కావాలి, ఏపీ, ఏఆర్, అసెట్ అకౌంటింగ్, అండ్ R2R కూడా అవసరమే. R2R మ్యాండేటరీ కదా, R2R కూడా మ్యాండేటరీ. రికార్డ్ టు రిపోర్ట్, ఏపీ అకౌంట్ పేయబుల్, ఏఆర్ అకౌంట్ రిసీబుల్, అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ కావాలి. సో ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, అవర్ కోర్ టీమ్ members and client side core team members will be decided. క్లయింట్ టీమ్ రెండు వైపులా కూడా డిసైడ్ చేస్తారు ఏమేం మాడ్యూల్స్ కావాలి, ఏమేం సబ్ మాడ్యూల్స్ కావాలో ప్లాన్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారు, ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటారు. నెక్స్ట్, సో మీది ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. ట్రేడింగ్ కంపెనీ అంటే ఏం చేస్తారు, బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్. సో ట్రేడింగ్ కంపెనీలు ఏం చేస్తారు, బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్, అంటే గూడ్స్ అనేవి పర్చేజ్ చేస్తారు, పర్చేజ్ చేసి సేల్ చేస్తారు. సో వీళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి మాడ్యూల్ ఈజ్ రిక్వైర్డ్, బయింగ్ ది గూడ్స్, సెల్లింగ్ ది గూడ్స్. సో ఇట్ మీన్స్ ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి మాడ్యూల్ ఈజ్ రిక్వైర్డ్. సో నాన్ ట్రేడింగ్ కంపెనీ అయితే, నాన్ ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం, అంటే ఇట్ మీన్స్ సర్వీస్ రిలేటెడ్ కంపెనీ అనుకుందాం. వీళ్ళకి ఏమేమి కావాలి, ఎఫ్ఐ కావాలి, ఎంఎం కావాలి. ఎఫ్ఐ, ఎంఎం ఈజ్ రిక్వైర్డ్. సర్వీస్ రిలేటెడ్ కంపెనీకి ఇవి సరిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే ఏం చేస్తారు, ఇట్స్ మీన్స్ దే ఆర్ బయింగ్ ది రా మెటీరియల్, మేక్ ఇట్ ది ఫినిష్డ్ గూడ్స్. రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్గా మార్చేస్తారు. సో అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తుంది, ఇట్ మీన్స్ దే ఆర్ బయింగ్ ది రా మెటీరియల్, మేక్ ఇట్ ది ఫినిష్డ్ గూడ్స్ అండ్ సెల్లింగ్ ది ప్రోడక్ట్ని సేల్ చేస్తుంది. సో ఇట్ మీన్స్ దిస్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఈజ్ రిక్వైర్డ్, ఎంఎం, ఎస్డి, ఎఫ్ఐ, సిఓ, పిపి, ఎక్సెట్రా, ఇవన్నీ కావాలి. దీన్ని బేస్గా చేసుకుని ప్లాన్ చేసుకుంటారు ఏమేం కావాలనేది. సబ్ మాడ్యూల్ ఎఫ్ఐలో ఏం కావాలి, ఎంఎం మోడ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు. ఎఫ్ఐలో ఏం కావాలి, జిఎల్, ఏపీ, ఏఆర్, అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ కావాలి గుర్తుపెట్టుకోండి. సో బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, కన్సల్టింగ్ కంపెనీ రిక్రూటింగ్ ద టీమ్ కూడా రిక్రూట్ చేసుకుంటారు బడ్జెట్ని బేస్గా చేసుకుని. బిఫోర్ స్టార్టింగ్ ది మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్, ఫస్ట్ వీ నీడ్ టు చెక్ హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. బెంచ్ అంటే తెలుసా మీకు, బెంచ్లో ఉన్నారంటారు. బెంచ్ అంటే తెలుసా, ఐడియా ఉందా లేదా, బెంచ్ అంటే ఐడియా ఉందా కన్నా? ఎంతమంది వర్క్ లో ఉన్నారని కదా సార్? అంటే జాబ్లో జాయిన్ అయ్యారు కానీ వాళ్ళకి ఇంకా సబ్జెక్ట్ ఇంకా అలౌ చేయలేదు, ఐ మీన్ వర్క్ అలర్ట్ చేయలేదు, బెంచ్లో ఉన్నారంటారు. జాబ్లో జాయిన్ అవుతారు కానీ మీకు ప్రాజెక్ట్ అసైన్ చేయరు, ఓకేనా? దాన్ని ఏమంటారంటే బెంచ్లో ఉన్నారంటారు. బిఫోర్ స్టార్టింగ్ ది మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్, ఫస్ట్ వీ నీడ్ టు చెక్ హౌ మెనీ పీపుల్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్. బెంచ్లో ఎంతమంది ఉన్నారో ఫస్ట్ చెక్ చేసుకుంటారు. అది బెంచ్లో ఉన్నారో చూస్తారు, వాళ్ళని తీసుకుంటారు, తర్వాత రిక్రూట్ చేసుకుంటారు. క్లియరా? ఇదంతా అర్థమైందా? జస్ట్ ఐడియా కోసం చదవండి, ఏమొద్దు.
మీరేమీ గుర్తుపెట్టుకో, జస్ట్ ఐడియా కోసం అంతే. ఓ- ఓన్లీ మీరు ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్ని కాంటాక్ట్ చేస్తారు. ఇది మీకు యూస్ఫుల్ అయ్యే పాయింట్. తర్వాత ఇంకేముంది ఇక్కడ? ఈ జాబ్స్కి మీరు ఎలిజిబుల్. ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అంతే. తర్వాత ఇంకేముంది? జస్ట్ ఇదంతా కూడా మీకు ఐడియా కోసం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ నథింగ్ బట్ ప్లానింగ్, మీకు తెలుసు. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్. ప్రాజెక్ట్కి సంబంధించిన అగ్రిమెంట్ అనేది అవర్ అవర్ కంపెనీ, ఐటీ కంపెనీ సైడ్ కోర్ టీం వాళ్ళు, అలాగే కన్సల్టింగ్ క్లయింట్ సైడ్ కోర్ టీం వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. తర్వాత ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్ సాఫ్ట్వేర్. అంటే మన దగ్గర ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి? ఎస్ఏపి లైసెన్స్ కావాలా? మెయిన్గా ఫస్ట్ మనకు కావాల్సింది. తర్వాత ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, వీటన్నిటికీ లైసెన్స్ తీసుకోవాలి. తర్వాత టికెటింగ్ టూల్, సర్వీస్ నౌ తీసుకోవాలి. తర్వాత టెస్టింగ్ అనేది మ్యాండేటరీ కదా. టెస్టింగ్ టూల్ ఏం ఉపయోగిస్తాం, ఇవన్నీ చూసుకోవాలి. సో ఇవన్నమాట, ఈ ప్రాసెస్ అంతా చూసుకోవాలి. క్లియర్ కదా? అది. తర్వాత చూడండి, ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ కొన్ని మిస్ అయినట్టునే చూద్దాం. రిక్రూటింగ్ ద టీమ్ అంటే ఇది ఫస్ట్ మనం బెంచ్లో ఎవరు ఉన్నారో చూస్తారు, లేకపోతే ఏం చేస్తాం, వాళ్ళు రిక్రూట్ చేసుకుంటాం. ఓకేనా? ఆ, తర్వాత చూడండి, కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఐడియా ఉందా? మీరు ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారంటే కిక్ ఆఫ్ మీటింగ్లో చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ ఎండ్ టు ఎండ్ మీటింగ్లో ఉన్నామని చెప్పకూడదు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే ఎండ్ టు ఎండ్ మీటింగ్లో ఇన్వాల్వ్ అవుతారు. సో కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? కిక్ ఆఫ్ మీటింగ్లో ఉన్నారా మీరు? ఎస్, ఉన్నామని చెప్పండి. కిక్ ఆఫ్ మీటింగ్లో కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీ టీమ్ లీడర్ మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాడు. టీమ్ లీడర్ అనేవాడు మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాడు. అంటే కొత్తగా ప్రాజెక్ట్ లాంచ్ అయింది, మన గోల్స్ ఏంటి, ఏం చేయాలి, మీ వర్క్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే అగ్రిమెంట్ చేసుకోవడం దగ్గర నుండి ప్రాజెక్ట్ అంతా డెలివరీ ఇవ్వడం వరకు జరిగే ప్రాసెస్ని ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, మీరు ఇన్వాల్వ్ అయ్యామని చెప్పకూడదు. ఓకేనా? ఓకే. Yes, sir. ఓకే సార్. తర్వాత ఇంకేమన్నా ఇక్కడ చూద్దాం. ఇది డిస్కస్ చేసాం కదా, ఇది కూడా డిస్కస్ చేసాం, ఇది కూడా డిస్కస్ చేసాం. ఇంటర్వ్యూ చూడండి, మీకు యాక్చువల్గా ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది? హౌ మెనీ రౌండ్స్, ఎన్ని రౌండ్స్ ఉంటాయి మీకు? ఎస్ఏపీ ఇంకా చాలా ఉందండి, 15 క్లాసెస్ ఉన్నాయి. అయిపోలేదు, అయిపోయింది అనుకోకండి. ఇది ఇంటర్వ్యూ గురించి డిస్కస్ చేస్తాను కదా, అయిపోయింది అనుకోండి. ఇంకా 15 డేస్ ఉన్నాయి మనకి. 15 డేస్ 20 డేస్ పడుతుంది, సిలబస్ అవ్వలేదు, ఇంకా ఉంది, చాలా ఉంది. 9:30 to 10:30 ఉంటుంది డైలీ క్లాస్. ఓకే. చూడండి, సో చూడండి, మనకి టోటల్గా ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్లు జరుగుతుంది? అప్ టు 5 ఇయర్స్ ఎలిజిబుల్. ఏమి ఇప్పుడు అప్ టు 5 ఇయర్స్ ఉందనుకోండి మీకు, యాక్చువల్గా మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్. ఎస్ఆర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్కి ఎలిజిబుల్. ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 5 ఇయర్స్ నుండి 6 ఇయర్స్ పెట్టుకుంటారు. కన్సల్టెంట్ అంటే 2 to 5 ఇయర్స్, లేదా 3 పెడతాం, 2 కాదు మరీ తక్కువ, 3 ఇయర్స్, 3 to 5 ఇయర్స్ పెట్టుకుందాం. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అంటే అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ 2 ఇయర్స్ పెట్టుకుంటారు. అలాగే ఈ 3 లెవెల్స్లో ఉన్న వాళ్ళందరూ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? టీఎల్కి రిపోర్ట్ చేస్తారు. ఐఎమ్ సారీ, టీమ్ లీడర్ లేదంటే మేనేజర్ కూడా అవ్వచ్చు. సరే, టీఎల్కి రిపోర్ట్ చేస్తారు, టీఎల్కి రిపోర్ట్ చేస్తారు. తర్వాత ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా సేమ్ వర్క్ అండి. ఇప్పుడు ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, దోస్ 3 లెవెల్ ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్. ఒకటే విధమైనటువంటి వర్క్ చేస్తారు, డిఫరెంట్ ఏమి ఉండదు. అందరూ ఒకటే విధమైన వర్క్ అనే చేస్తారు. అందరూ ఒకటే, ఎస్ఆర్ కన్సల్టెంట్ అయినా అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అయినా ఒకటే విధంగా ఉంటుంది వర్క్ అనేది. సో ఫస్ట్ ఏం చేస్తారు? హెచ్ఆర్ మీకు కాల్ చేస్తాడు. హెచ్ఆర్ కాల్ చేసి షెడ్యూల్ ది ఇంటర్వ్యూ. హెచ్ఆర్ కాల్ యూ అండ్ షెడ్యూల్ ది ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. సో ఫస్ట్ రౌండ్ ఏమంటారు? టెక్నికల్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. టీమ్ లీడర్ తీసుకుంటారు, టెక్నికల్ రౌండ్ అంటారు. ఫస్ట్ రౌండ్ టెక్నికల్ రౌండ్ అంటారు. ఎవరు తీసుకుంటారు? టీమ్ లీడర్ తీసుకుంటారు ఫస్ట్ రౌండ్ అనేది. ఫస్ట్ రౌండ్ ఎవరు తీసుకుంటారు? టీమ్ లీడర్ తీసుకుంటారు. 30 to
45 మినిట్స్ ఉంటుంది. ఇది 45 మినిట్స్ ఉంటుంది టైము. ఫస్ట్ రౌండ్ 30 to 45 మినిట్స్ ఉంటుంది. హెచ్ఆర్ షెడ్యూల్ చేసిన తర్వాత ఎవరు తీసుకుంటారు? టీమ్ లీడర్ తీసుకుంటారు. సెకండ్ రౌండ్ ఈస్ కాల్డ్, ఇది కూడా టెక్నికల్ రౌండే. ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ బోత్ ఆర్ టెక్నికల్ రౌండ్స్. అండ్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ బోత్ ఆర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సెకండ్ రౌండ్ ఈస్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ మేనేజర్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రౌండ్. ఇది కూడా అంతే, 30 to 45 మినిట్స్ ఉంటుంది. తర్వాత సో ఈ 2 రౌండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 2 రౌండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ రౌండ్ క్రాస్ చేస్తే సెకండ్ రౌండ్కి వచ్చారండి, మ్యాక్సిమం సెలెక్ట్ అవుతారు. ఫస్ట్ రౌండ్ అయిపోయిందంటే సెకండ్ రౌండ్ మ్యాక్సిమం అవుతుంది, అవ్వకుండా ఉండదు. పోతే ఫస్ట్ రౌండ్లోనే 100% పోతుంది, అది కూడా చెప్తున్నా. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారంటే సెకండ్ రౌండ్లో మ్యాక్సిమం అయిపోతుంది. ఈ 2 రౌండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు అయిపోయింది అనుకోండి, ఇంకేముంటుంది? థర్డ్ రౌండ్ అంటే హెచ్ఆర్ రౌండ్. హెచ్ఆర్ మీకు ఫోన్ చేస్తాడు, మీ శాలరీ ఎంత కావాలి, మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి, మీ డాక్యుమెంట్స్ అన్నీ మా పోర్టల్లో అప్లోడ్ చేయండి, ఇవన్నీ చెప్తారు. వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ అడుగుతారు. అలాగే శాలరీ గురించి డిస్కస్ చేస్తారు. మీరు 10 lakhs ప్యాకేజ్ చెప్పారు, లేదు 8 lakhs ఇస్తానంటాడు. మీరు మాట్లాడుకోవాలి ఎంత ప్యాకేజ్ అనేది. ప్యాకేజ్ తగ్గకండి. ఓకేనా? క్లియరా? ఇంటర్వ్యూ రౌండ్స్ ఎన్ని రౌండ్స్ ఉంటే అర్థమైందా? ఫస్ట్ రౌండ్ ఎవరు చేస్తారు? టెక్నికల్ రౌండ్ అంటారు. టీమ్ లీడర్ చేస్తాడు ఫస్ట్ రౌండ్, 30 to 45 మినిట్స్ ఉంటుంది. సెకండ్ రౌండ్ అనేది ఎవరు చేస్తారు? ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తారు, 30 to 45 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్ 2 రౌండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు అయిపోతే మీకు జాబ్ వచ్చేసినట్లే. థర్డ్ రౌండ్ ఎవరు చేస్తారు? హెచ్ఆర్ చేస్తాడు. రిగార్డింగ్ ద శాలరీ, ఎంత శాలరీ కావాలంటో అడుగుతాడు. అది ఓకేనా? తర్వాత చూడండి, టోటల్ ఇంటర్వ్యూ విల్ టేక్ అరౌండ్ 35-45 మినిట్స్. ఇక్కడ చెప్పాను కదా, 35 నుండి 45 మినిట్స్ జరుగుతుంది. అందులో ఒక 5 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్, సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. మీ గురించి మీరు చెప్పాలి. మై నేమ్ ఈజ్ అమర్నాథ్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐ హ్యావ్ టోటల్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఎస్ఏపి FICO కన్సల్టెంట్. ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అండ్ 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇక అని చెప్పేసి మొత్తం 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఓకే, టోటల్ ఇన్ఫర్మేషన్ ఉందో చెప్పాలి. ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్. తర్వాత 30 minutes సబ్జెక్ట్ రిలేటెడ్ డిస్కషన్. వాట్ ఈజ్ మీన్ బై వ్యాలిడేషన్, వాట్ ఈజ్ మీన్ బై సబ్స్టిట్యూషన్. ఏం చెప్తారు? వాట్ ఈజ్ మీన్ బై వ్యాలిడేషన్ ఏం చెప్తారు? ఎవరు చెప్తారు? వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కండిషన్ సార్. వెరీ గుడ్, అప్రిషియేట్. Validation is nothing but posting condition. At the time of accounting entry posting, what are the inputs they need to enter manually? That is called validation. Substitution means it will be picked automatically based on the substitution configuration. Based on the client requirement, we will do the validation substitution configurations. At the time of accounting entry posting, end user, they need to enter the validation substitution. It will be reflected automatically based on the substitution configuration అని చెప్పాలి. వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఏం చెప్తారు? It will split the GL line item category wise. Document splitting means to split the line item based on the category wise. We have 3 types of these splittings: active splitting, passive splitting, zero balance splitting. What is mean by zero balance splitting అంటాడు? If debit side parameters not equal to credit side parameters, then zero balance account will be involved automatically. What is mean by active splitting? Active splitting అంటే మీనింగ్ ఏంటి? Active splitting means standard splitting, predefined rules. Based on the predefined rules, we will assign the category which GL groups comes under profit and loss account, which GL group comes under assets, which GL account group comes under expenses, which GL group comes under liability. Like that, we will split the GL group based on the client requirement. What are the configuration steps in APP? ఏం చెప్తారు? Paying company code, sir. In APP, we have total 6 steps of the configuration steps. All company codes, paying company codes, payment method in country, payment method in company code, bank determination, house bank.
What is mean by house bank? House bank is nothing but company code bank master data. On the house bank, we will store the company code bank details. All bank company code related bank details we will maintain on the house bank. In ECC version, we can configure on the GUI functionality. On the S4 HANA version, we will do the configurations on the Fury apps. And చెప్పాలి. What is mean by SAP methodology? What are the stages in SAP methodology? ఏం చెప్తారు? SAP methodology ఏం చెప్తారు? SAP methodology is the part of the ECC implementation project. We have total 5 steps is available. Project preparation stage, blueprint stage, realization stage, project final preparation stage, go live and support stage అని చెప్పాలి. వాట్ ఈజ్ మీన్ బై ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అని అడుగుతాడు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. We need to gather the client basic information. Next one is the blueprint stage. What is mean by blueprint stage and how many stages are available on the blueprint అని అడుగుతాడు. చెప్పాలి. Blueprint stage is nothing. We have totally around 5 steps, 4 steps of the blueprint stages. Scope document, as is information, to be information, gap analysis, sign off. Scope information. Scope information means questions and answer session. Scope information. ఓకేనా? స్కోప్ డాక్యుమెంట్ అంటారు కదా. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వీ విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? టు బి ఇన్ఫర్మేషన్ అంటే దీన్ని ఏమంటారు? టు బి ఇన్ఫర్మేషన్ ఏమంటారు? దీని ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అని కూడా చెప్తారు. గ్యాప్ అనాలిసిస్. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? ఆన్ ది స్టాండర్డ్ ఎస్ఏపి వీ కెనాట్ ఫుల్ఫిల్ ది కస్టమర్ client business requirement. With help of ABAP consultant, we will do the customization like customized T codes and additional features and ఇట్లా మనం కొన్ని ఎక్స్ట్రా క్రియేట్ చేసుకుంటాం. సైన్ ఆఫ్ అంటే అగ్రిమెంట్ అయిపోతుంది. అవి చెప్పాలి. యాక్టివేట్ మెథడాలజీలో ఏమేమి వాడతారు? యాక్టివేట్ మెథడాలజీలో ఏమేమి ఉన్నాయి స్టేజెస్? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్, రియలైజ్, డిప్లాయ్, రన్ స్టేజ్. ఇవన్నీ ఉన్నాయి చెప్పాలి. డన్నింగ్ లెవెల్స్లో ఏమేమి ఉన్నాయి స్టేజెస్ అనేవి? డన్నింగ్ లెవెల్. డన్నింగ్ ఏమేమి ఉన్నాయి? జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, మినిమం అమౌంట్ ఫర్ డన్నింగ్, డన్నింగ్ టెక్స్ట్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెప్పాలి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? What are the advantages of the field status variant? Based on the field status variant, we can control the end users which field can be entered and which field cannot be entered, sir. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. బాగా చెప్పారు. ఇంకా బాగా చెప్పాలి. ప్రొఫెషనల్ గా చెప్పాలి. మీరు ట్రైనింగ్ తీసుకున్నట్టు చెప్పకూడదు. ట్రైనింగ్ నేను చెప్తుంటాను, ఒక్కసారి ఇంగ్లీష్ కన్ఫ్యూజ్ అయిపోతుంటా మాట్లాడడానికి. నాకు చాలా భయం వేస్తుంది. నాలా చెప్పండి, బాగా చెప్పండి. ఓకే. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అట్లా చెప్పాలి. ఎంట్రీస్ అడుగుతారు. రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, టీ కోడ్ ఏంటి? FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెండర్ అకౌంట్, రా మెటీరియల్ అకౌంట్ అటాట్ టు వెండర్ అకౌంట్ అని చెప్పాలి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 వెండర్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ ఆర్ క్యాష్. అట్లా టక్క టక్క చెప్పేయాలి. ఏది అడుగుతుంది భయం వేయాలి. అండ్ ఏదో వాళ్ళకు కూడా భయపడాలి. అట్లనే వాళ్ళని డామినేట్ చేయకండి. మీకు సబ్జెక్ట్ వస్తే రావచ్చు, వాళ్ళని డామినేట్ చేయకూడదు, మళ్ళీ హర్ట్ అవుతారు. సో ఇట్లా సబ్జెక్ట్ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఓకే. తర్వాత ఒక 5 minutes క్లోజింగ్ సెషన్. మీరేమైనా అడగాలనుకుంటారని అడుగుతారు. ఆన్ ది క్లోజింగ్ సెషన్ వీ కెన్ ఆస్క్ ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా, మా కంపెనీ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలని అడుగుతారు. ఆన్ ది క్లోజింగ్ సెషన్ వీ కెన్ ఆస్క్ ప్రాజెక్ట్ జాబ్ లొకేషన్. ఏమడగచ్చు?
if I select for this interview, what type of project I can work, which location I want to work. If you don't mind, my preferred location is the Hyderabad. సో హైదరాబాద్లో జాబ్ ఇవ్వండి అని చెప్తే బాగుంటుంది అనమాట. అది క్లియరా? క్లియరా కదా? ఎస్ ఓకే సార్. Yes, okay. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? టు బి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్లో టు బి ఇన్ఫర్మేషన్, వాట్ ఈజ్ మీన్ బై టు బి ఇన్ఫర్మేషన్? So we are mapping how we are mapping client gathered information in SAP system. ఓకే. హౌ వి విల్ మ్యాప్ ఆన్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎలా మ్యాప్ చేస్తాం అనేది. ఓకే రైట్. సో అవన్నీ చెప్పాలి. బీ ప్రిపేర్, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఏపిలో జాబ్ కొట్టడం అంటే కష్టపడే వాళ్ళకి చాలా ఈజీ, కష్టపడిన వాళ్ళకి రాదు. ఒక ఆయన ఉన్నారు, డైలీ 30 టైమ్స్ 30 టైమ్స్ కాల్ చేస్తాడు నాకు. 30 టైమ్స్, మీరు నమ్మరు. చెప్పండి సార్ చెప్పండి సార్ అంటాడు. చెప్పిందే చెప్పాలి ఆయనకు, 100 సార్లు చెప్పినా అర్థం కాదు. అవాయిడ్ చేస్తే ఏమనుకుంటాడో అని అదొక భయం నాకు. ఈరోజు నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పాను, 30 టైమ్స్ కాల్ చేశారు. మా బాబుకి వ్యాక్సినేషన్ అంటే వెళ్ళాం, హాస్పిటల్కి వెళ్ళాం. 30 టైమ్స్ చేశాడు మార్నింగ్ నుంచి నాకు కాల్. ఆయన ఏం చెప్పాలి చెప్పండి? ఏమీ రాదనుకున్నా, ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేస్తున్నాడు, కాన్ఫిగరేషన్స్ అన్ని పర్వాలేదు బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు కాదు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆయన కోర్స్ కూడా అయిపోయి 2 మంత్స్ అవుతుంది, ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. నేను చెప్పనని చెప్పినా కూడా వదిలిపెట్టడు, పట్టుకుని కూర్చుంటాడు. ఇంకా తప్పదు. సో అలా కూడా వెరీ రేర్. నాకు లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఎవరు అలా తగలేదు. ఈయన ఫస్ట్ పర్సన్. ఇంకంతే, ఆయన చెప్పినా అర్థం కాదు, బట్ ట్రై చేస్తాడు. ఆ పాయింట్ అసలు యాక్చువల్గా ఆయన ఒక ఎంట్రీ కూడా పోస్ట్ చేయలేడు అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ చాలా వరకు కాన్ఫిగరేషన్స్ అన్ని చేశాడు. గ్రేట్. ఎంట్రీస్ కూడా పోస్ట్ చేస్తున్నాడు. ఓకేనా? క్లియర్ కదా? క్లియరా? ఎస్ సార్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్. సార్ 1 మినిట్ సార్. చెప్పండి. అదే నేను చెప్పాను కదా సార్, నాకు పోస్టింగ్ కావడం లేదనేసి. సేవ్ సేవ్ అనేబుల్. అవ్వదా? సరే, మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? సార్. హలో చెప్పండి. సార్, నాది రీసెంట్గా MBA అయిపోయింది సార్. అంటే ఫ్రెషర్ అన్నది ఏం జాబ్ చేస్తారు? డైరెక్ట్ ఫీకో కన్సల్టెంట్గా ఎలిజిబుల్ మీరు అవుతారు? ఫ్రెషర్గా వెళ్ళండి, లేదంటే డిగ్రీ బేస్ మీద ఎస్ఏపి జాబ్స్ అప్లై చేసుకోండి, ఎక్స్పీరియన్స్ పెట్టుకుని. మీరు 2 రెజ్యూమ్స్ పెట్టుకోవాలి. ఓకే ఓకే. నేను చెప్తాను, ఇండివిజువల్గా రికార్డింగ్ అలా. అది రెజ్యూమ్ సెషన్ ఉంటుంది, అక్కడ చెప్తాను మీకు నేను. ఓకే సార్. ఉమ్. ఎవరు షేర్ ఎర్రర్ చేయండి. ఫామ్ అయింది ఎవరికండి చెప్పండి. షేర్ చేయనా సార్? చేయండి. షేరింగ్ ఈజ్ నాట్ టర్న్డ్ ఆన్ ఉంది సార్. చేయండి, మళ్ళీ చేయండి. సార్ కనపడుతుందా సార్? కనిపిస్తుంది. కంటిన్యూ చేయండి అవుతుంది. కంపెనీ కూడా ఏంటి? BA11? BA11 సార్. ఇక్కడ వరకు ఓకే వస్తుంది సార్. సిమ్యులేట్ చేస్తాను.
ఇక్కడ కూడా వస్తుంది, ఇలా వస్తుంది చూడు, ఎర్రర్ మెసేజ్ స్టిల్ ఎగ్జిస్ట్ అని. అక్కడ ఇక్కడ నెక్స్ట్ పైన టాప్ లో ఎర్రర్ లాగ్ అని చూసారా, పైన టాప్ లో క్లిక్ చేయండి. రైట్ సైడ్ ప్రెస్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. స్పెక్స్ స్పెట్స్ ఉంది కదా ఇంకా రైట్ లాస్ట్ అది క్లిక్ చేయండి. ఐటమ్ 3 మస్ట్ బి కరెక్టెడ్, ఐటమ్ 4 మస్ట్ బి కరెక్టెడ్ అని. వెయిట్. ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేయండి, డబుల్ క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ. లైన్ ఐటమ్ పైన త్రీ పైన డబుల్ క్లిక్ చేయండి. త్రీ లైన్ ఐటమ్ 3. ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. బ్యాక్ వెళ్ళండి. 4 పైన డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. టెక్స్ట్ మ్యాండేటరీ కదా మీది అందువల్ల. ఇచ్చాను సార్, ఇది ఇచ్చాక కూడా ఇప్పుడు నాకు సేవ్ చేయండి. ఇలా వస్తుంది సార్. ఇది అబాపర్ ఇష్యూ అండి. అబాపర్ ప్రాబ్లం ఉంది ఇది. అబాపర్ ప్రోగ్రామ్ ఎర్రర్ అన్నాడు కదా, అవును సార్. అక్కడ ఏమని చూడండి, అబాపర్ ప్రోగ్రామ్ ఎర్రర్. ఎస్ ఇది సార్. టెక్నికల్ ఇష్యూ యాక్చువల్గా, మనకి అబాపర్ రోల్ చేయాలి. అవును బట్ సార్. డోంట్ వరీ, మీకు సిమ్యులేట్ అయిపోయింది కాబట్టి మీరు అంతా చేసినట్లే. అది 2-3 డేస్లో ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎవరో ఒకరు కంప్లైంట్ పెడతారు కదా, క్లియర్ అయిపోతుంది. డోంట్ వరీ. అవును సార్, 3 క్లాసెస్ నుంచి అవ్వడం లేదు సార్. ఇంట్రెస్టింగ్ క్యాలిక్యులేషన్ కూడా అంతా చేశాను సార్. అది లాస్ట్ లో అబాపర్ ఇష్యూ పోస్టింగ్ లో అండి. మాత్రం కావడం లేదు సార్. అది అబాపర్ ఇష్యూ. అవును సార్. ఎబాప్ కన్సల్టెంట్ ఉంటే చేయించుకోవచ్చు మనం, ఆయన చేస్తారు. అది ప్రోగ్రామింగ్ సంబంధించింది. సో మీరు అవును ఏం సార్. చేస్తారంటే, మీరు సిమ్యులేట్ చేశారు కదా, అంతవరకు అయిపోయింది. అవును ఓకేనా? సార్. అది స్లోగా కొన్ని రోజుల తర్వాత ఇది ఎవరో ఒకళ్ళు, లేదంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు సపోర్టింగ్ టీం వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళేం చేసిస్తారు. మీకు టైం ఓకే. ఉంటే చేయండి, లేదంటే అంతవరకు చేశారు కదా, లీవ్ ఇట్, అయిపోయినట్లే మీది. ఓకేనా? ఓకే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్. బాబాయ్, గుడ్ నైట్. టుమారో నుండి 9:30 జాయిన్ అవ్వండి ప్లీజ్. ఓకే, 9:30 ఓకే కదా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. బాబాయ్.